రంగారెడ్డి జిల్లా రావిరాల ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. శంషాబాద్ నుంచి బొంగులూరు వైపు వెళ్తున్న కారు ఎదురుగా వస్తున్న అంబులెన్స్ ను ఢీకొట్టింది. దీంతో అంబులెన్స్ లో ఉన్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. కారు డ్రైవర్ నిద్రమత్తులో ఉండటమే దీనికి కారణమై ఉండొచ్చని తెలుస్తోంది. మరోవైపు కారు మితిమీరిన వేగంతో ఉందంటున్నారు స్థానికులు. మృతులంతా ఏలూరు వాసులుగా తెలుస్తోంది. ఓఆర్ఆర్పై జరిగిన ప్రమాదంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, ఈ ప్రమాదం ఎలా జరిగింది, డీటెయిల్స్ ఏంటి? కాంతి, ఓఆర్ఆర్ పైన చాలా ఘోర రోడ్డు ప్రమాదం జరిగిందని చెప్పుకోవచ్చు. మితిమీరిన వేగంతో వెళ్లిన కారు అంబులెన్స్ లో వస్తున్న వారిపైకి దూసుకువెళ్ళింది. ఈ ఘటనలో మొత్తము ముగ్గురు చనిపోయారు, 6 తీవ్ర గాయాల పాలయ్యారు. అంబులెన్స్ లో మొత్తం 7 ఉన్నారు. 7 కూడా కర్ణాటక బళ్ళారిలోని గంగావతికి చెందిన వాళ్ళు. ఇందులో చనిపోయిన వాళ్ళలో 2 భార్యాభర్తలు, వెంకటేశ్వరరావు, సుబ్బలక్ష్మి అనే 2 భార్యాభర్తలు ఉన్నారు. అలాగే కారు అంబులెన్స్ డ్రైవర్ శివ, వీళ్ళు ముగ్గురు కూడా చనిపోవడం జరిగింది. అలాగే అంబులెన్స్ లో ఉన్న వాళ్ళలో చనిపోయిన వెంకటేశ్వరరావు కొడుకు హేమచందర్ ఉన్నాడు, అల్లుడు శ్రీనివాస్, అతని తమ్ముడు రామారావు తో పాటు మరొక డ్రైవర్ తో మొత్తం 7 అంబులెన్స్ లో ఉన్నారు. వీళ్ళు ఏలూరు నుండి చిల్డ్రన్స్ హాస్పిటల్ సంబంధించిన అంబులెన్స్ లో వీళ్ళు గంగావతికి, అంటే వాళ్ళ సొంత ఊరికి కర్ణాటకలోని బళ్ళారి సమీపంలో గల గంగావతికి వెళ్తున్నారు. ఈ ఔటర్ రింగ్ రోడ్ పైన ఆదిబట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని వండర్లా సమీపంలో మితిమీరిన వేగం, చాలా నిర్లక్ష్యంగా వాహనాన్ని నడుపుతూ హస్తినాపురంకి చెందిన డ్రైవర్ మనోజ్ అనే వ్యక్తి నేరుగా అంబులెన్స్ పైకి దూసుకువెళ్ళడం జరిగింది. వాళ్ళకి ఎదురుగా అతను ఆపోజిట్ లో వస్తున్నాడు. మితిమీరిన వేగంతో కారు అదుపు తప్పి అవతల వైపుకు వెళ్తున్న అంబులెన్స్ పైకి దూసుకొని వెళ్లడం జరిగింది. ఈ సంఘటనలో ఈ కారులో ఉన్న డ్రైవర్ మనోజ్ నడుపుతున్న కారులో మొత్తం 6 ఉన్నారు. ఇందులో ఎవరికి ఎలాంటి ప్రాణహాని లేదు, కేవలం గాయాలు మాత్రమే కావడం జరిగింది. ఈ మనోజ్ కూడా హస్తినాపురంకి సంబంధించిన వాడు. TS09EZ0801 నెంబర్ గల కారు ఇది. వీరు తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఈ సంఘటన జరిగింది. వెంటనే అక్కడికి వచ్చిన పోలీసులు వాళ్ళని కాపాడే ప్రయత్నం చేశారు. మొత్తము 4 తీవ్ర గాయాలు కావడంతో వాళ్ళందరినీ కూడా సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. ఈ రోడ్డు ప్రమాదానికి సంబంధించి కూడా టాటా హెక్సా వెహికల్ TS09EZ0801 నెంబర్ వల్ల కారు నడుస్తున్న మనోజ్ పైన కేసు కూడా నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు ఆదిబట్ల పోలీసులు. క్రాంతి. ఓకే రాధాకృష్ణ.